ఆపరేషన్ కగారు పేరుతో కొనసాగుతున్న మానవ వేటను కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు డిమాండ్ చేశారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ కగారును మేము ఆపేసాం అని చెప్పేసి కానీ ఆపేసాం అని ప్రకటించడం అనేది మాట వరకే కనపడుతుంది. కింది స్థాయిలో స్థానిక బలగాలను ఉపయోగించి మావోయిస్టులు కనుక ఎరవేయడానికి కార్యక్రమం సాగుతున్నటువంటి మేము మొదటి నుంచి చెప్పాం. మావోయిస్టులు చర్చలకు సిద్ధమైన తర్వాత ఈ రకమైన వేట అవసరం లేదు. వారు సిద్ధమైన తర్వాత వారితో చర్చలు చేయడం, చర్చల్లో ఏం జరుగుతుందనేది చర్చలు ప్రారంభమైతే తెలుసు. అందుకని మనం చెప్తున్నాం, ఈ పారామిలిటరీ కార్యకలాపాలను వెంటనే ఆపేయాలని, చర్చలను వెంటనే మొదలెట్టాలని చెప్పేసి ఆ రకంగా ప్రజాస్వామ్య ప్రభుత్వం మావోయిస్టు అంటే ఒక రాజకీయ పార్టీ, ప్రజానికర ప్రభుత్వం యొక్క బాధ్యత చర్చలకు స్వరంలోపాలి. ఇతరుల చర్చకు స్వరంలోకపోయినా ప్రభుత్వం చర్చకు స్వరంలోపడం బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వం. అందుకని కానీ హోంమంత్రి ప్రకటన కానీ, అలాగే ప్రధానమంత్రి ప్రకటన కానీ ఇవి చూస్తే, అలాగే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ప్రకటన కానీ చూస్తే మేము వారిని అంతమొందించి తీరుతాం అన్నట్టుగా ఉంది తప్ప వారిని ఒప్పించి ప్రజాస్వామ్యంలో భాగంగా చేస్తామని చెప్పేసి ఎప్పుడైనా వాళ్ళు కనపడలేదు. అది చాలా విపరీతమైన అత్యంత. కాబట్టి వెంటనే ఆ వేట, మానవ వేట ఆపేయాలని, చర్చలను ప్రారంభించాలని చెప్పేసి సిపిఎం మొదటి నుంచి కూడా అదే డిమాండ్.